శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి దివ్యమైన పాద పద్మములకు నమస్కరిస్తూ ఈ ఆత్మ పేరు రాధా నాగసముద్రం కమిటీ. నేను స్వామివారు రచించిన 100 గ్రంథాలలో నిగూఢ తత్వార్థ బోధిని అనే గ్రంథంలో వేమన గారు రచించిన పద్యం ఇనుమును చేసిన మైనపు గడ్డి, ముంటి మొలన నర్రావుల దొడ్డి, కూర్చుండి మేపిన కుందనపు గడ్డి, విప్పి చెప్పరా వేమారెడ్డి. ఈ పద్యంలో ముఖ్యంగా మనస్సును గురించి చెప్పడం జరిగినది. మన శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైనది మనస్సు. మనస్సు చలించగా నిలిచిపోయిన ఎడల ఆత్మదర్శనం అగును. వశము కాని మనసు ప్రపంచ విషయాలనే గుర్తు చేయొచ్చు, మన ఆత్మదర్శనముకు ఆటంకపరుస్తున్నది. కావున అది ఆ మనసు మనకి శత్రువుతో సమానం అయినది. ఇక్కడ మనసును ఒకే కడ్డీతో పోలుస్తూ ఇనుముగా మైనముగా 2 విధములుగా ఉన్నదని వేమన గారు చెప్పడం జరిగినది. చలించు మనస్సు మైనపు కడ్డీగా మనకి ఇష్టం వచ్చినట్లు వంగిపోచుండును. చలించక నిలిచిపోయిన మనస్సు ఇనుముగా వంగక పక్కకు వంగక అదే విధంగా నిలిచి ఉండును. మన శరీరంలోని మనస్సు బయట జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు మధ్యవర్తిగా ఉన్నది. బయట జ్ఞానేంద్రియాల ద్వారా అందిన సమాచారాన్ని లోపల ఉన్న బుద్ధికి చిత్తంకు అందజేయును. లోపల బుద్ధి చిత్తము ప్రకారం నిర్ణయించిన విషయాన్ని మనస్సు గ్రహించి బయట కర్మేంద్రియాలకు చెప్పడం జరుగుతున్నది. మనస్సు భూమధ్య స్థానమునైన కుండలి స్థానానికి ఇరుప్రక్కల ఉన్నది. కావున ముంటి మొన అని అన్నారు. అన్ని విషయాలు మన శరీరంలో నరాల ద్వారానే చేరుతున్నవి. కావున అన్ని విషయాలను ఆవులుగా పోలుస్తూ అవి చేరు స్థలమును ముంటి మొన అని అన్నారు. ఇక్కడ కుందనపు గడ్డితో మనస్సును పోల్చడం జరిగినది. మనం మనస్సు విషయాలని జ్ఞాపకం చేయడమే గాక కొత్త విషయాలను కూడా గుర్తు చేయడం జరుగుతున్నది. మనం ముందు ఆలోచించిన విషయానికి, తర్వాత మనం ఆలోచించే విషయానికి, మొదలుపెట్టిన విషయానికి, చివరి విషయానికి అసలు సంబంధం ఉండదు. అదేవిధంగా కుందనపు గడ్డి వేర్లు కూడా ఒకదానితో పైకి గట్టిగా కనిపించిన లోపల ఒకదానితో ఒకటి అవినవ భావ సంబంధం కలిగి ఉన్నవి. కావున మన మనసు కూడా ఎడతెగని కుందనపు గడ్డిలాగా ఉన్నదని కూర్చుండి మేపిన కుందనపు గడ్డి అని చెప్పడం జరిగినది. ఇంతటి అవకాశాన్ని కలిగించిన స్వామివారికి నమస్కారం తెలియజేస్తూ నమస్కారం.